2 రోజుల పాటు జరిగిన ఐపీఎల్ యాక్షన్ ఫ్యాన్స్ని ఎంతగానో అలరించింది. ఎన్నో సర్ప్రైజులు, షాకింగ్స్, రికార్డుల మధ్య యాక్షన్ నడిచింది. సో ఓవరాల్గా అయితే బీసీసీఐ యాక్షన్ కోసం 577 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. బట్ యాక్షన్కి అయితే అందరూ రాలేదు. మెయిన్లీ డే టు యాక్సలరేట్ కోసం ఫ్రాంచైజీస్ ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్స్ని యాక్షన్లోకి తీసుకొని వచ్చారు. దీనివల్ల జేమ్స్ అండర్సన్ లాంటి ప్లేయర్స్ హేమర్ కిందకి రాలేదు. బట్ ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 డేస్లో ఫ్రాంచైజీస్ అన్నీ కలిసి 182 మంది ప్లేయర్ని కొన్నారు. వీరిలో 122 మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే 60 మంది ఓవర్సీస్ ప్లేయర్స్. ఈ 182 మంది కోసం 639 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ యాక్షన్స్ అన్నింటిలోనే పెద్ద అమౌంట్. ఎనీవే ఇప్పుడు యాక్షన్ తర్వాత టీమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మెయిన్లీ టీమ్స్ ఫైనల్ స్క్వాడ్ని ఎలా బిల్డ్ చేసుకున్నారో, యాక్షన్స్లో ఎవరి టీం బాగా పర్ఫామ్ చేశాయో, ఎవరి టీమ్స్ బాగున్నాయో చెప్పుకుందాం. నేనైతే 10 టీమ్స్ యొక్క ఫైనల్ స్క్వాడ్ని ఇప్పుడు చెప్తాను. ప్రతి టీం గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఏ టీమ్స్ ఎలా ఉన్నాయి, ఏ టీమ్స్ ఎలా పర్ఫామ్ చేశాయి యాక్షన్లో, ఎవరిని ఎంత పెట్టుకున్నారు, వాళ్ళు ఎలా ఆడగలుగుతారు అనే దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో ప్రతి టీం యొక్క ఫైనల్ స్క్వాడ్ గురించి మాత్రమే చెప్తాను. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఒక లైక్ చేసి వీడియో చూడండి. మీ సపోర్ట్ చాలా అవసరం. ముందుగా మనం చెప్పుకోబోయే టీం లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో ఎల్ఎస్జీ టీం అంతగా గొప్పగా ఏమీ యాక్షన్ చేయలేదు. ఏ ప్లేయర్స్ని కొనాలి అని క్లారిటీ లేదని అనిపించింది. రిషబ్ పంత్ని అయితే ఎక్కువ అమౌంట్ పెట్టి కొన్నారు, కానీ ఓవరాల్గా చూసుకుంటే టీం ఏమీ అంతగా బాగలేదు. ఇప్పుడు టీం ఫైనల్ స్క్వాడ్ గురించి చెబుతాను. బ్యాట్స్మెన్స్ ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్, మథ్యూ బ్రిడ్జిల్, హిమెత్ సింగ్. బౌలర్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మయాంక్ యాదవ్, రవి బిష్నాయ్, మోషిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, జితేష్ శర్మ, ఎం సిద్ధార్థ్, ప్రియాంక్ యాదవ్, దిగ్విజయ్ సింగ్. వికెట్ కీపర్స్ నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆర్యన్ జూయల్. ఆల్రౌండర్స్ అబ్దుల్ షమద్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరి, హర్షిన్ కుల్కర్ని. లక్నో సూపర్ జైంట్స్ టోటల్ ప్లేయర్స్ 24. వీళ్ళలో ఈ సంవత్సరం కొన్నవాళ్ళు 19 మంది. వాళ్ళలో ఇండియన్ ప్లేయర్స్ 18 మంది. ఓవర్సీస్గా అయితే 6 ప్లేయర్స్ని కొన్నారు. ఇదండి లక్నో సూపర్ జైంట్స్ యొక్క ఫుల్ స్క్వాడ్. తర్వాత చెప్పుకోబోయే టీం ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ చాలా సర్ప్రైజింగ్గా యాక్షన్లో పాల్గొంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం యాక్షన్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. మంచి ప్లేయర్స్ని తక్కువ రేటుకే కొంటారు. విల్ జాక్స్ని ఈ సంవత్సరం 5.25 కోట్లకే కొన్నారు. ముంబై ఇండియన్స్ స్క్వాడ్. బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ధీర్, బెవాన్ జాకబ్. వికెట్ కీపర్స్ రాబిన్ మింజ్, కృష్ణన్ శ్రీజిత్. బౌలర్స్ బూమ్రా, బోల్ట్, దీపక్ చాహర్, టాప్లే, విలియమ్స్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, విఘ్నేష్, అర్జున్ టెండూల్కర్. ముంబై ఇండియన్స్ టోటల్ స్ట్రెంత్ 23. ఈ సంవత్సరం కొన్న వాళ్ళు 18 మంది. ఇండియన్స్ 15 మెంబర్స్, ఓవర్సీస్ 8. మనం తర్వాత చెప్పుకోబోయే టీం కోల్కతా నైట్ రైడర్స్. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ యాక్షన్లో బాగానే పర్ఫామ్ చేసింది. అయితే వెంకటేష్ అయ్యర్కి 23.5 కోట్లు ఖర్చు చేశారు. ఇదే కొంచెం ఎక్కువ అమౌంట్ అనిపించింది నాకు. కోల్కతా నైట్ రైడర్స్ స్క్వాడ్ ఒకసారి చూసుకుందాం. బ్యాట్స్మెన్ రింకు సింగ్, రఘువంశీ, పోవెల్, రెహానే, మనీష్ పాండే. వికెట్ కీపర్స్ డికాక్, గురుబాజ్, సిసోడియా. బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అవనేష్ నోటియా, సువేంద్ర జాన్సన్. ఆల్రౌండర్స్ సునీల్ నరైన్, రస్సెల్, రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, మోయిన్ అలీ. కోల్కతా నైట్ రైడర్స్ బయింగ్ ప్లేయర్స్ 15, స్ట్రెంత్ 21, ఇండియన్ ప్లేయర్స్ 13, ఓవర్సీస్ 8 మెంబర్స్. ఇదండి కోల్కతా నైట్ రైడర్స్ యొక్క. ఇప్పుడు చెప్పుకోబోయే టీం రాజస్థాన్ రాయల్స్. బ్యాటర్స్ తోమార్, మనోహర్, ఫిలిప్స్, హెట్మయర్, శివన్ దుబే, జైస్వాల్. బౌలర్స్ ఆవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, నాండ్రే, ప్రసీద్ కృష్ణ. వికెట్ కీపర్స్ ధ్రువ్ జురేల్, కునాల్ రాథోర్, జోస్ బట్లర్, సంజు శాంసన్. ఆల్రౌండర్స్ దీపక్ హుడా, మహిపాల్ లూమర్, రవిచంద్రన్ అశ్విన్. టీమ్ టోటల్ స్ట్రెంత్ 20. బయింగ్ ప్లేయర్స్ 14, ఇండియన్స్ 14, ఓవర్సీస్ 6. ఇది టోటల్.